విప్ ఆది శ్రీనివాస్, ఎమ్మెల్యే ఈర్లపల్లి శంకర్ కూడా ఉన్నారు. రేపు హైకోర్టులో వినిపించాల్సిన వాదనలపై ఏజీతో నేతలు మంతనాలు సాగించారు. రైట్ ప్రవీణ్, అప్డేట్స్ కంటిన్యూ చేయండి. అయితే మనతో పాటు అడ్వకేట్స్ కూడా ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వాదనలు ఎలా కొనసాగాయి? జీవో నెంబర్ 9 బేస్ చేసుకుంటూ మొత్తం ఇంక్లూడ్ అయిన పిటిషనర్స్ కానీ ఏ విధంగా వాదనలు కొనసాగాయి? ఇప్పుడు పిటిషనర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ 50% దాటకూడదు అని చెప్పేసి ఉన్నది కాబట్టి ఇది తెచ్చిన జీవో ద్వారా అది దాటిపోతున్నది అని చెప్పేసి దాన్ని స్టే చేయమని వాళ్ళు అడిగినారు. వాళ్ళ ఇద్దరు సంబంధించిన పిటిషనర్ల వాదనలు విన్నారు. కానీ అక్కడ జరిగేది ఏంటంటే మనకి భారత రాజ్యాంగంలో రెస్పాండెంట్ వాళ్ళు చెప్పింది, అభిషేక్ సింగ్ గారు ఢిల్లీ నుంచి ఆర్గ్యుమెంట్ చెప్పింది ఏంటంటే భారత రాజ్యాంగంలో ఇది ఎక్కడ కూడా 50% దాటవద్దు, రిజర్వేషన్లు అనే అంశం లేదు, ఒక చట్టం లేదు, ఒక సెక్షన్ లేవు, ఎక్కడ కూడా ఇది లేని అంశాన్ని ముందు తీసుకొస్తున్నారు. రిజర్వేషన్లకు వ్యతిరేకమైనటువంటి శక్తులు కొంతమంది జడ్జిమెంట్లు రాస్తే ఆ జడ్జిమెంట్లని బేస్ చేసుకునే దీన్ని అడుగుతూ ఉన్నారు. కానీ ప్రెరగేటివ్ ఆఫ్ ది స్టేట్స్, అక్కడ కేంద్రం కానీ రాష్ట్రం కానీ మన అసెంబ్లీలో పార్లమెంట్లో 2/3 మెజార్టీ తోటి కనుక ఒక చట్టాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ చట్టాలు ముందుకు పోతున్నప్పుడు ప్రతి విషయంలో కోర్టులు ఇంటర్ఫియర్ కావద్దనే ఆర్గ్యుమెంట్ వాళ్ళు తీసుకున్నారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే రాజ్యాంగం ఎక్కడ కూడా 50% దాటొద్దని చెప్పలేదు. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా వెనుకబడ్డటువంటి వర్గాలు, పీడనకు, దోపిడికి అణచబడినటువంటి వర్గాలు ఏ వర్గాలు అవుతున్నాయో ఆ వర్గాలకి అన్నం పెట్టే కార్యక్రమం, ఆ వర్గాలకు మంచి చేసే కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ముందు పోవచ్చు. ఆర్టికల్ 243D6 కింద T6 కింద మనకి రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వచ్చు అని చెప్పేసి ఆ రోజు ఉన్నది. కాబట్టి దాని ప్రకారం ఇవన్నీ కూడా ఈ వర్గాల్ని అప్లిఫ్ట్ చేయడం కొరకు తీసుకొచ్చినటువంటి కార్యక్రమాలలో కొన్ని కోడ్ చేసుకుంటూ దీన్ని ఆపడం అనేది కరెక్ట్ కాదు. అంటే రేపు జరగబోయేటువంటి ఏదో ప్రక్రియ ఉందో ఆ ప్రక్రియను అయితే ఆపమని చెప్పలేదు. సరే, ఇంకా కొంత ఆర్గ్యుమెంట్ చెప్పేది ఉన్నది వాళ్ళ డిఫెండెంట్స్ సంబంధించినటువంటి వాళ్ళ రెస్పాండెంట్ వాళ్ళు మధ్యాహ్నం తర్వాత ఆర్గ్యుమెంట్ చెప్తున్నారు. కానీ ప్రక్రియని ఆపమని చెప్పేసి అక్కడ చెప్పలేదు. రేపు నామినేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి కంటిన్యూ చేయొచ్చు అంటారా, మళ్ళీ ఆగవలసి వస్తుంది? అందుకే నేను ఏమంటున్నా, ఇక్కడైతే ఏదన్నా ఇంటర్ఫియర్ అయ్యేది ఉంటే ఈ రోజు చట్టాన్ని ఆపేది ఉండే, ఫర్దర్ ప్రొసీడింగ్స్ పోకుండా స్టే ఇచ్చేది ఉండే. కానీ వాళ్ళు దాన్ని ఏమి ఆపొద్దు అని చెప్పలేదు, ఆపని చెప్పలేదు. కానీ ఆర్గ్యుమెంట్స్ వింటాను అన్నారు. కానీ యాజ్ యూజువల్గా గవర్నమెంట్ ఏదైతే తీసుకున్నది ఉందో అది ఒకసారి జెండా ఊపిన తర్వాత, ఏది రైలుకి గ్రీన్ ఊపిన తర్వాత అది రైలు పోతూనే ఉంటుంది. కాబట్టి అది రేపు కోర్టులలో నిలబడుతుందా, ఈ రూలు ఏదైతే తీసుకొచ్చినటువంటి జీవో ఉన్నది అది ఉంటుందా ఊడుతుందా, రేపు మరి కర్ణాటకలో, మహారాష్ట్రలో జరిగినట్టు ఏమైనా జరుగుతుంది అయితే మనం ఇప్పుడు చెప్పలేము. కాబట్టి ఇప్పటికీ అంశాలు ఏంటంటే భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% అది రిజర్వేషన్ దాటొద్దని ఎక్కడ చెప్పలేదు. ఈ దేశంలో ఎవరు రూల్ చేయలేదు, ఎక్కడ సెక్షన్ ఆఫ్ లా లేదు. కాబట్టి ఎవరో కొంతమంది మనవాదులు ఈ రిజర్వేషన్లు వ్యతిరేకించేటువంటి వాళ్ళు మొత్తం 75% 80% ఉన్న హక్కులు రాకుండా, అవకాశాలు రాకుండా, వాళ్ళ చేతిలో భూములు లేకుండా, వాళ్ళ చేతిలో ఫ్యాక్టరీలు లేకుండా, వాళ్ళ చేతిలో టీవీలు లేకుండా, పేపర్లు లేకుండా, జడ్జీలు లేకుండా, వాళ్ళకి రావాల్సిన అవకాశాలు రాకుండా ఉంటే ఏదో ఈరోజు రిజర్వేషన్లు వస్తే రిజర్వేషన్లు ఆపుతాం అనేది సబ్జెక్టు. కొంతమంది ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా 10% వాళ్ళు ఉన్నదా 10% రిజర్వేషన్లు వాళ్ళు తీసుకుంటున్నారు ఈడబ్ల్యూఎస్ పేరుతోటి. కానీ ఈ వర్గాలకు రిజర్వేషన్లు వస్తే వాళ్ళ కడుపు మంట మండుతున్నది. ఈరోజు దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అభిషేక్ సింగ్ గారు ఈరోజు అదే చెప్పినారు, రాజ్యాంగాన్ని గౌరవించండి, రాజ్యాంగంలో ఎక్కడ లేని దాని భారత రాజ్యాంగం అనేది ఇది అందరికి సుప్రీం కాబట్టి దాన్ని పాటించాల్సిన అవసరం ఉన్నది. లేని అంశాన్ని కొత్తగా తీసుకొచ్చి తెర మీదకి తీసుకొచ్చి బీసీలకు అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. కాబట్టి రేపు అయితే జరగబోయేటువంటి ఎలక్షన్లను ఆపమని అయితే కోర్టు చెప్పలేదు. నా పేరు రాజేష్. ఈరోజు హైకోర్టు, గౌరవనీయుల హైకోర్టు గారు ఈ రెడ్డి వర్గం కులస్తులు ఈ జీవో నంబర్ 9ని కొట్టివేయాలని ఎంత ప్రయత్నించినా కానీ గౌరవనీయుల జడ్జి గారు ఎలాంటి స్టే కూడా చేయలేదు. రేపటి నుంచి ఈ నోటిఫికేషన్ ప్రాసెస్ కూడా జరుగుతూ ఉంటుంది. మన ఊర్లలో, మన పల్లెల్లో, మన పట్టణాల్లో కూడా ఈ రైతులే కానివ్వండి, చిన్నకారు సేవకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు ఈ ఎలక్షన్లో పాల్గొనవచ్చు. ఈ సర్పంచ్ ఎలాంటి అవతాకం లేకుండా, ఎలాంటి
ఆగకుండా కూడా నామినేషన్ ప్రాసెస్ ఎక్కడ ఆగకుండా ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మన తెలంగాణ తరఫున మన హైకోర్టు గౌరవనీయుల జడ్జి గారికి మనందరము అతను ఒకసారి వందనం చెప్పుకుందాము. ఈ రోజు జరిగినటువంటిది ఈ 50% సీజీ క్యాప్ ఏదైతే ఉన్నదో దానిపైన రెడ్డి వర్గం వారు ఎంతగానో ప్రయత్నించినా మన కుల విభజన జరిగిన తర్వాతనే ఈ రోజు ఈ 42% రిజర్వేషన్ మనం సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాము. మేము కూడా దాంట్లో ఇంప్లీడ్ అయిపోయి రేపు ఇంకా జరగవలసిన ఇంకా ఎన్నో ఉన్నాయి. ఈ కుల వర్గీకరణలో కూడా ఇంకా వర్గాలు జరగలేదు, అది రేపు జరగబోతున్న ఆశిస్తాం. రేపు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నోటిఫికేషన్ రాకుండా నోటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. చెప్పండి, అయితే ఏ విధంగా వాదనలు వినిపించారు? అయితే జీవో నెంబర్ 9 ప్రకారం 41 ప్రకారం మీదనే మొత్తం వెళ్ళినట్టు తెలుస్తుంది. అయితే రేపు నామినేషన్స్ కూడా ఉన్న తరుణంలో ముందుకు వెళ్ళొచ్చు అంటారా? ఖచ్చితంగా ఈరోజు మనకు బీసీ బిడ్డలందరూ జడ్జి గారు, ఆనరబుల్ చీఫ్ జడ్జి గారు కూడా వాళ్లకు ఎలాంటి స్టే ఇవ్వలేదు. కాబట్టి తెలంగాణలో ఉన్న బీసీ బిడ్డలందరూ కూడా నామినేషను నిరభ్యంతరంగా వేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటికీ ఈరోజు ఇంకా ఏజీ గారి వాదనలు వినాలి, అడిషనల్ ఏజీ గారి వాదన వినాలి. 32 మంది ఇంప్లీడింగ్ పిటిషన్స్ వేసినారు. దాంట్లో మేము కూడా వన్ ఆఫ్ ది పిటిషనరు. ఈ పిటిషనర్లో కూడా మేము నంబర్ 9గా ఉన్నాము. కాబట్టి మా వాదనలు కూడా ఇంకా వినాల్సి ఉంది. కాబట్టి ఇంకా ఇది టైం పడుతుంది, ఎందుకంటే అందరికీ అవకాశం ఇవ్వాలి. ఎందుకంటే ఇది 70 ఏళ్ళ బీసీల యొక్క గోస వినాల్సిన అవసరం ఉంది. అలాగే మేము కోర్టులకు కూడా విన్నవించుకునేది ఏంటంటే బీసీ బిడ్డల తరఫున మీరు ఆలోచించండి. 70 సంవత్సరాల నుంచి బీసీలను అన్ని పార్టీలు అరిగోస పెడుతున్నాయి. కాబట్టి కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా 50% దాటద్దని చెప్పేసి సీలింగ్ లేదు. కాబట్టి బీసీ బిడ్డలందరూ కూడా ఒకటే గుర్తుంచుకోవాల్సింది, కాన్స్టిట్యూషన్లో లేనటువంటి ఒక 50% సీలింగ్ను 9 జడ్జెస్ బెంచ్ చెప్పినటువంటి ఇంద్రసాని జడ్జిమెంట్ని తీసుకొచ్చేసి ఈరోజు బీసీల మెడలో ఒక కత్తిలాగా వేసి దాన్ని వేలాడదీసి చూపిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి వ్యతిరేకంగా ఉన్నటువంటి జడ్జిమెంట్ను అదే జడ్జిమెంట్లో మరి ఈడబ్ల్యూఎస్ గురించి కూడా ఈ ఇంద్రసాహాని కేసులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు దాంట్లో కూడా ఈడబ్ల్యూఎస్ ఇన్వాలిడ్ అని చెప్పినారు. కానీ అది వచ్చినప్పుడు మళ్ళీ అదే సుప్రీంకోర్టు ఎక్సెప్షనల్ సర్కమ్స్టాన్సెస్లో ఈ యొక్క జడ్జిమెంట్ను చేసుకోవచ్చు, మనం ఎక్స్ట్రా తీసుకోవచ్చు అని చెప్పేసి చెప్పినారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్కు అడ్డం రానటువంటి ఏదైతే ఈ 50% సీలింగ్ ఉన్నదో మరి ఈరోజు బీసీ బిడ్డలకు ఎందుకు అడ్డం వస్తుంది అనేది ఈరోజు మొత్తం మా న్యాయవాద లోకం, బీసీ న్యాయవాద లోకం అందరం కూడా మేమందరం ప్రశ్నిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ చెప్పండి, వాదనలు ఏ విధంగా సాగాయి?